నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుణ్ణి చంపిన నేను 14 సంవత్సరాలు జైలు గోడల మధ్య కుమిలిపోయాను. భర్తను పోగొట్టుకుని బిడ్డకు దూరమై అన్యాయానికి గురై కటకటాల మధ్య కుమిలిపోయిన ఒక ఆడదాని మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. హంతకుణ్ణి చంపిపోయిన నాకు జైలు శిక్ష, నమ్మిన వాళ్ళందరినీ రక్తపు మడుగులో పడవేసిన ఆ నీచుడు నిర్దోష. మీరే చెప్పండి. అత్యద్భుతమైన కట్టుకథ. నేను హత్యలు చెయ్యడమేమిటి? తన భర్తను చంపాడన్న కక్షతో శ్రీకాంత్ని చంపాలని ఓ రోజు రాజేశ్వర బంగళాకొచ్చింది. శ్రీకాంత్ని అతని కూతుర్ని చంపడమే కాక అడ్డొచ్చిన నన్ను కూడా చంపబోయింది. జడ్జి గారు, ఆ రాజేశ్వర మొహం చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను నవిలి మింగేయాలని చూసి ఆ చూపు చూస్తే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను. కానీ వెంటనే రాజేశ్వరిని శిక్షించి నన్ను రక్షించండి. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు నడుస్తున్న కేసు రాజేశ్వరి బసప్ప గారిని హత్య చేయబోయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడానికే గాని ఎప్పుడో జరిగిపోయిన హత్య పూర్వాపరాలు విచారించడానికి కాదు. రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని ఘోరంగా హత్య చేయబోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షి ఆమె కొడుకి. అతనే గనక అడ్డుపడి ఆపి ఉండకపోతే బసప్ప గారు దారుణమైన హత్యకు గురై ఉండేవారు. కనుక అతన్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ పేరు? పిన్నమనేని బోసుబాబు. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని గొడ్డలతో నరకబోతుండగా మీరు పట్టుకొని ఆపిన మాట నిజమా? నిజమే. ముద్దాయికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? ఆమె నా కన్న తల్లి. ఆవిడ మీ కన్న తల్లి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? నేను భగవద్గీత మీద ప్రమాణం చేసింది నిజం చెప్పడానికి, సిగ్గుపడి అబద్ధం చెప్పడానికి కాదు. ఆర్డర్ ఆర్డర్. పోనీ మిమ్మల్ని కన్నది ఒక హంతకురాలని తెలిసి మీకు అసహ్యం వేయటం లేదు? లేదు. ఎందుకని? నన్ను కన్న సమయంలో ఆవిడ హంతకురాలు కాదు కనుక. ఓకే ఓకే, ఇప్పుడు ఆవిడ హంతకురాలని తెలిసి మీకు బాధ వేయటం లేదు? లేదు. ఎందుకని? క్రూర జంతువైన పెద్ద పులిని వేటాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష వేయిస్తారు. కానీ అదే పెద్ద పులి మనుషులను చంపుతూ మేనేటర్ గా మారిన మరుక్షణంలో దాన్ని కాల్చి చంపిన వారికి బహుమతి ఇస్తారు. నా దృష్టిలో ఈ బసవప్ప ఒక మేనేటర్. అలాంటి వాణ్ణి చంపబోయిన నా తల్లిని చూసి గర్వపడతానే కానీ బాధపడను. ఆర్డర్ ఆర్డర్. అంటే మీ తల్లి చేయబోయిన హత్యను మీరు సమర్థిస్తున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి కొడుకైన ఈ బోసుబాబు తన తల్లి చేసిన నేరాల్ని ప్రోత్సహించిన వాడవుతున్నాడు. కనుక ఇతను కూడా శిక్షార్హుడవుతాడని మనవి చేస్తున్నాను. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు తెలియంది కాదు మీ న్యాయశాస్త్రం, నాకు తెలియంది కాదు మన భారత శిక్షాస్మృతి. నా తల్లి చేసిన నేరానికి కారణం తెలుసుకోమంటున్నాను. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వ్యక్తికి మీరు జైలు శిక్ష ఎందుకు విధిస్తున్నారో దయచేసి తెలియజేస్తారా? ఆ నేరస్తుడి మనఃప్రవృత్తిలో శిక్షాకాలంలో మార్పు వస్తుందని. కానీ నా తల్లి మనఃప్రవృత్తిలో 14 సంవత్సరాలుగా మార్పు రాలేదు. మీ న్యాయస్థానం విధించిన శిక్ష సంపూర్ణంగా పూర్తి చేసిన ఆవిడ ఆలోచన సరళిలో మార్పు లేదు. ఇది మీ న్యాయశాస్త్రం తప్పంటారా? అప్పుడు మీ తీర్పు తప్పంటారా? ఆలోచించండి న్యాయమూర్తి గారు. తన కళ్ళ ముందే తను నమ్మిన వాళ్లను ఘోరంగా క్రూరంగా దారుణంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడు శిక్ష తప్పించుకుని నిర్దోషిగా తిరుగుతున్నాడు. ఈ నిజాన్ని భరించలేక శిక్ష అనుభవిస్తున్న కాలంలో మానసిక పరివర్తనను పొందవలసిన నా తల్లి కోర్టు ఇవ్వలేని తీర్పు తానే ఇవ్వాలని, ఆ రాక్షసుని హతమార్చాలని మానసిక ఉద్వేగానికి గురైంది. తాను ఏం చేస్తున్నదో తెలియని ఆవేశంలో వాడి మీద విరుచుకుపడింది. ఇప్పుడు హత్యా ప్రయత్నం కింద మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆవిడకి మీరు కఠిన కారాగార శిక్ష విధిస్తే ఆవిడలో మార్పు వస్తుందా? లేక తిరిగి రాగానే మళ్ళీ ఆ బసప్పను చంపాలని చూస్తుందా? అందుచేత నా తల్లి చెప్పిన నిజాన్ని బయటకు తీయటానికి ప్రయత్నించండి. ఈ హత్యలు బసవప్పే చేశాడని రుజువైతే ఒక హంతకుడు ఉరికమ్మ నుంచి తప్పించుకుపోతున్నాడన్న తపనతో తాను హంతకురాలిగా మారిపోతున్న ఒక అభాగ్యురాలిని కాపాడిన వారవుతారు. రాజేశ్వరి, నువ్వు చెప్పినది వాస్తవమని చెప్పడానికి ఆ సంఘటన జరిగినప్పుడు చూచిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంది. ఎవరు? వాచ్మెన్ కొండయ్య భార్య సావిత్రి. ఆమెను కోర్టుకు పిలిపిస్తే వాస్తవం మీకే తెలుస్తుంది. సావిత్రికి సమన్లు పంపండి. కొండయ్య, నీ భార్య లాంటిది. నిప్పండి. ఆర్పలేవా? బాబు గారు, నీ భార్యకి ఏం తెలుసో మనకు తెలియదు. ఆవిడ కోర్టులో ఏం చెప్తుందో అంతకంటే తెలియదు.
ఎరా నీ భార్య చస్తే నీకేమైనా నష్టమా? ఆవేశపడకుండాయా. కోడి మాంసం తినడానికి అలవాటు పడ్డ మనిషి పక్కింటి కోడి పుంజునైనా సరే, సొంతింటి కోడి పెట్టనైనా సరే అంతే ఆప్యాయంగా కోసుకు తినేస్తాడు. అంచేత హత్యలు చేయడానికి అలవాటు పడ్డ మనిషి స్వపర భేదాలు చూసుకోకూడదు. అంచేత నీ పెళ్ళం మీద జాలి మర్చిపోయి నీ మీద ప్రేమ పెంచుకో. నీకు కావలసినంత డబ్బు, నువ్వు పట్టుకెళ్ళగలిగినంత డబ్బు తీసుకెళ్ళు. కానీ భార్య మాత్రం కోర్టుకు రాకూడదు. ఆమె సహజంగా, అతి సహజంగా మరణించాలి. పని పూర్తయ్యాక పట్టుకెళ్ళాను. అయ్యా, వీడి పెళ్ళం కన్నీళ్లకు లొంగిపోయి అప్రూవర్ గా మారిపోయి వీడి పెళ్ళం కలిసి కోర్టులో మన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారేమో నాకు డౌట్ గా ఉంది. వాడు అలా మారినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానయ్యా. ఎలా? కేసు నీ మీదకి తిప్పించేస్తా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్ లేదండి. ఎందుకే భయపడతావు? తెలివిడి చేతిలో సత్తే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. వద్దయ్యా, నీకు దండం పెట్టాను, నేను తప్పద్దయ్యా. నా కోసం కదయ్యా నేను బ్రతికేది, మహాలక్ష్మి కోసం నేను బ్రతికుండాలి. నన్ను చంపద్దయ్యా, ఆ పిల్లని అనాల్సిన చేయకయ్యా. నేనుండగా నాది ఎందుకు అవుతే? నువ్వు సత్తే ఇద్దరు అత్యధికారులు అవుతావు. ఏ కనకమహాలక్ష్మి, నీకోసమేనే ఆవిడ దాన్ని చంపేస్తుండాను. నువ్వు కోరుకున్నాడితో ₹1,00,000 కట్టం ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నాకు ఊగ తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు మా రక్త మాంసాలు తిని బ్రతుకుతున్నావే గాని ఏనాడైనా మా సంతోషం కోసం ఒక్క పనైనా చేసావా? నువ్వు తాగుబోతువైనా, జూదగాడివైనా, కసాయివాడివైనా కన్న తండ్రివని ఇన్నాడు నిన్ను భరించాను. కానీ ఈరోజు 15 ఏళ్లుగా మంచాన పడి కూడా నీకు సేవలు చేయాలని తాపత్రయపడే ఆవిటి తల్లిని నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపాలని చూస్తున్న ఈ రోజు మాత్రం నువ్వు నా కన్న తండ్రివే కాదు, వెళ్ళిపో. నీలాంటి రాక్షసుడు బ్రతికుంటే మా ప్రాణాలకి భద్రం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాక నిన్ను బతకనిస్తాను. కొండయ్య, సావిత్రమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండటం కొడాలి సావిత్రమ్మ, కొడాలి సావిత్రమ్మ. మిస్టర్ జస్టిస్,
ముద్దాయి పేర్కొన్న సాక్షి కోర్టుకు హాజరు కాలేదు అంటే ముద్దాయి ఈ కేసులో ఆమె సాక్షి అని చెప్పిన విషయమైన అబద్ధం అయి ఉండాలి. లేదా లేదు, సాక్షి కోర్టుకు వచ్చింది. ఈ అవిటి మనిషి ప్రాణాలు కాపాడి న్యాయస్థానానికి తీసుకురావటానికి నేను చిందించిన రక్తమే నా కన్నతల్లి ఆవేదన నిజమని నిరూపించడానికి ఆధారం న్యాయమూర్తి గారు. ఒక సాక్షిని పైశాచికంగా చంపడానికి ప్రయత్నించారంటే ఆ దారుణం వెనక దాగి ఉన్న దావానల లాంటి నిజాన్ని పరిశీలించండి. మిస్టర్ జస్టిస్, మీ వెనక ధర్మదేవత ఉంది. గంతలు కట్టి ఉన్న ఆ కళ్లకు ఈ సంఘంలోని కుట్రలను కుయుక్తులను చీల్చి చూడగల శక్తి ఉంది. ఆ ధర్మదేవత సాక్షిగా ఈ సాక్షిని ప్రశ్నించి నా తల్లికి న్యాయం చేకూర్చండి. సాక్షిని ప్రశ్నించడానికి భూమిలో ప్రవేశపెట్టండి. సావిత్రి గారు, 1970వ సంవత్సరం మే నెల 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్ గారిని హత్య చేశారు. ఆ రోజే మరో హత్య జరిగింది. లోగడ హత్యల మౌనంగా అంగీకరించిన ఈ ముద్దాయి ఇప్పుడు ఆ హత్యలకు కారణం శ్రీ బసవప్ప గారేనని, అందుకు సాక్ష్యం మీరేనని చెప్తోంది. అందులో ఏది నిజం? బసవప్ప చంపాడన్నదే నిజం. ఈ విషయం 14 సంవత్సరాల క్రితం కోర్టులో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేను కోర్టుకు రావాలని అనుకున్నాను. కానీ నా భర్త కోర్టుకు రానివ్వకుండా నన్ను అవిటి దాన్ని చేశాడు. లోకానికి పక్షవాతం వచ్చిందని చెప్పాడు. బసవప్ప శ్రీకాంతం చంపుతుండగా మీరు చూశారా? చూశాను. ఒక్క శ్రీకాంత్నే కాదు, ఆ రోజు నా బిడ్డని చంపడం కూడా చూశాను. రాజేశ్వరిని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత శ్రీకాంత్ గారి కూతుర్ను కూడా చంపేస్తాడన్న భయంతో క్రింద పడుకున్న నా బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల్లో ఉన్న శ్రీకాంత్ గారి కూతుర్ని తీసుకుని కర్టెన్ చాటుకు పారిపోయాను. బసవప్ప లోపలికి వచ్చాడు. నా బిడ్డనే శ్రీకాంత్ గారి కూతురు అనుకుని చంపటానికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. పసిదాన్ని కూడా పైలోకానికి పంపించేస్తే ఈ ఫ్యాక్టరీకి నేనే ఏకైక అధిపతినైపోతాను. అలా ఆ బిడ్డని పోగొట్టుకుని ఆ నిజాన్ని నా భర్తతో చెప్తే ఈ కనక మహాలక్ష్మిని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో మన కూతురేనని చెప్పాను. ఆ బిడ్డ నా కూతురు కాదు న్యాయమూర్తి గారు, నా యజమానురాలు. తన కూతుర్ని కోట్లాది రూపాయల ఆస్తిగా వారసురాల్ని చేయాలన్న దుర్బుద్ధితో అపూర్వమైన కథలని చెప్తోంది. నీచుడా, జాలి దయ నీతి లేకుండా క్రూరంగా శ్రీకాంత్ గారిని చంపావు. కానీ యజమాని దగ్గర ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసంతో ఆయన బిడ్డ నేను సాకాను. కన్నబిడ్డ చనిపోయిన దుఃఖాన్ని, కట్టుకున్నవాడు నన్ను అవిటి దాన్ని చేశాడన్న నిజాన్ని, నా యజమానురాలు నా ఒళ్ళో పెరుగుతోందన్న సత్యాన్ని ఇన్నాళ్ళు దాచుకుని దేవుడి లాంటి జడ్జి బాబు గారి ముందు బయట పెడుతున్నాను. అయ్యా జడ్జి గారు, నేను చెప్తున్నది నిజం. చచ్చిపోయిన నా బిడ్డ ఆత్మ సాక్షిగా, భగవంతుడి సాక్షిగా, వెళ్ళిపోతున్న నా ప్రాణాలు సాక్షిగా ఈ కనక మహాలక్ష్మి శ్రీకాంత్ గారి కూతురే. మిస్టర్ జస్టిస్, షీ ఇస్ డెడ్. జడ్జి గారు, నన్ను కోటీశ్వరాన్ని చెయ్యాలి అని ఈ తల్లి అబద్ధం చెప్పిందని ఆ నీచుడు నింద వేశాడు. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ న్యాయశాస్త్రాలు అంగీకరిస్తే, మన హిందూ ధర్మం ఒప్పుకుంటే నేను ఈమె కన్న బిడ్డ నేను తీర్పు చెప్పండి, ఈమె నా తల్లి అని తీర్పు చెప్పండి. నాకు ఈ ఆస్తి ఇవ్వమని అడగటం లేదు, పోయిన నా తల్లి ప్రాణాలు తెచ్చి ఇవ్వమని అడగటం లేదు. కేవలం నేను ఈమె బిడ్డ నేను తీర్పు చెప్పమని అడుగుతున్నాను. చరిత్రలో ఈమె బిడ్డగానే మిగిలిపోతాను. ఈమె బిడ్డగానే యజమాని ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో తన కన్న బిడ్డని కళ్ళ ముందే చంపుతున్నా నోరెత్తలేదని చెప్పి చనిపోయిన ఈ సావిత్రమ్మను చూసి డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఉండి కూడా తనకు ఐశ్వర్యం అక్కర్లేదని ఆ పేద తల్లినే తన తల్లిగా ప్రకటించమని కోరుకున్న ఈ కనక మహాలక్ష్మిని చూసి ప్రపంచ దేశాలలో భారత స్త్రీకి ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో అర్థమవుతోంది.
ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీ. నౌ ద జడ్జిమెంట్. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసవప్పను హత్య చేయబోయింది అన్న వాదాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించగలిగారు. కానీ అప్పటి ఆమె మానసిక పరిస్థితిని ఆలోచించమని సాక్షి బోసుబాబు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని ముద్దాయి మానసిక రుగ్మతతో ఉన్నదని విశ్వసించి వైద్యులు సీజోఫీనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతోందని ధ్రువపరచబట్టి ముద్దాయి రాజేశ్వరిని విడుదల చేయడమైంది. రాజేశ్వరి సావిత్రి కథనాల ప్రకారం శ్రీకాంత్ హత్య తాలూకు వివరాలను, కుమారి కనక మహాలక్ష్మి షుగర్ ఫ్యాక్టరీకి అసలైన యజమానురాలా అన్న విషయాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైనది.